మల్కాజ్గిరి డివిజన్ సర్దార్ పటేల్ నగర్ స్ట్రీట్ నంబర్ 2లో నాలాపై 40 ఫీట్ల వెడల్పుతో నూతనంగా స్లాబ్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణం వల్ల వర్షాకాలంలో మురుగునీరు కాలనీలోని స్ట్రీట్ నంబర్ 1, 2, 3లో ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కార్పొరేటర్గా పనిచేసిన నీరుగొండ జగదీష్ గౌడ్ కాలనీ వాసుల అభిప్రాయం మేరకు నాలాపై స్లాబ్ నిర్మాణాన్ని ఆపించారు. అయితే ప్రస్తుత కార్పొరేటర్ శ్రవణ్ ఈ అభ్యంతరాలను పట్టించుకోకుండా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. కొత్త డీసీ వచ్చాక అధికారులు గత సూచనల్ని పక్కన పెట్టి పోలీసుల సహాయంతో ప్రజలను బెదిరిస్తూ ఈ పని ప్రారంభించారని ఆరోపణలున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ అధికారులు, డీఈ, ఈఈలు 20 మంది పోలీసులతో కలిసి పనులు ప్రారంభించగా ప్రశ్నించిన స్థానికులను బెదిరించి అక్రమ కేసులు ముప్పు చూపారని కాలనీ వాసులు వాపోయారు. మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ స్పందించి సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసి ప్రజావాణి కార్యక్రమంలో సమస్యను వెల్లడి చేస్తామని తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కమల్, జేకబ్, విశ్వనాథం, బాబన్న, శ్రీకాంత్, నీలం సతీష్, అనిత, జమాల్, స్వరూప తదితర కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్లారిటీ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేసి కట్టింగ్ అయిపోయాయి. ఒక్కుంటే కట్టే వల్ల లేకుంటే అలాగే పర్వాలేదు మేడం. ఒకటి మేడం మేడం పొద్దున 4 గంటలకు వచ్చారు. నాకు గడబడి అవుతుంది. మీరు మీ ఈ గారికి సార్ మేడం అదే పర్వాలేదు మేడం, నో ప్రాబ్లము. మేము మండే నాడు వచ్చి కూర్చొని మాట్లాడతాము. లేకపోతే ఇగో మాట్లాడండి. ఏం లేదు అంటే మండే మళ్ళీ ప్రజావానికి వచ్చేసి అన్నీ సరే ఒక్కసారి వాళ్ళని ఆపని చెప్పండి సార్ ప్లీజ్. సరే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.